హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మా ఇంట్లో రాగి జావ కాస్తున్నాను. అదేనండి, అంబలి కాస్తున్నాను. నేను ఎలా కాస్తున్నానో మీకు చూపిస్తాను. 2 స్పూన్లు బొబ్బర్లు, 2 స్పూన్లు శనగ పలుకులు, 2 స్పూన్లు పొట్టి శనగలు నైట్ నానబెట్టేసుకోవాలి. ఉడకబెట్టేసుకుని పక్కన ఉంచుకుందాం. తర్వాత మనం అంబల్లోకి వెళ్దాం. అంబలికి 2 గ్లాసులు నీళ్ళు వేసానండి. 2 గ్లాసులు నీళ్ళు వేసి మూత పెట్టాను వేడవడానికి. ముందుగానే మనం రాగిపిండి తీసుకుని ఒక 3 స్పూన్లు వాటర్లో వేసి కలపాలి. ఎందుకనంటే డైరెక్ట్గా పిండి వేసేస్తే ఉండల్లా కడేస్తుంది. ఇలా వాటర్లో వేసి ముందుగా కలుపుకుని పక్కన ఉంచుకుని నీళ్ళు మరిగిన తర్వాత వేయాలి. అది వేసిన తర్వాత కలపాలి. కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. దగ్గరికి అయ్యే వరకు అలా ఉంచాలి, ఒక 20 నిమిషాలు అలాగా. ఆ తర్వాత మనం పెరుగు తీసుకుని వాటర్ వేసుకుని మజ్జిగలా చేసుకోవాలి. ఆ చేసుకున్నది దించిన తర్వాత చల్లారిన తర్వాత ఈ మజ్జిగ వేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని గ్లాసులకి వేసుకొని మనం ఉడకబెట్టుకున్న శనగ పలుకులు ఇవి వేసుకొని నిమ్మకాయ పిండుకుని తాగితే మా ఆయనకైతే చాలా ఇష్టం.